ప్రఫుల్ జవారే హిడెన్ అసర్ట్ ఇన్ తెలుగు టైటాన్స్. మనం సీజన్ స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం తెలుగు టైటాన్స్ ఈసారి బెంచ్ టీం చాలా స్ట్రాంగ్ గా ఉంది అని. ఆ స్ట్రాంగ్ గా ఉన్న బెంచ్ టీమ్ లో వన్ ఆఫ్ ది ప్లేయరే ప్రఫుల్ జవారే. లాస్ట్ 2 మ్యాచెస్ నుంచి ప్రఫుల్ ని మన టీం అయితే డూ ఆర్ డై రేస్ లో తీసుకొస్తుంది. మెయిన్ గా సెకండ్ హాఫ్ లో చేతన్ సాహుకి సబ్స్టిట్యూట్ గా తీసుకొస్తుంది. అండ్ నిన్న మ్యాచ్ అయితే ప్రఫుల్ ఏదైతే డూ ఆర్ డై రేట్ చేసినాడో దాన్ని చూసి ప్రఫుల్ ఒక స్ట్రెంగ్త్ ఏంటో క్లియర్ గా అర్థమవుతుంది. అలానే తెలుగు టైటాన్స్ ప్రఫుల్ తో రచిస్తున్న స్ట్రాటజీ ఏంటో క్లియర్ గా కనిపిస్తుంది. లాస్ట్ 2 మ్యాచెస్ లో చేతన్ సాహుకి సెకండ్ హాఫ్ లో సబ్స్టిట్యూట్ గా వచ్చిన ప్రఫుల్ 4 రేట్ పాయింట్స్ అయితే సాధించినాడు. అతన్ని మనం డూ ఆర్ డై స్పెషలిస్ట్ గా కూడా అతన్ని చూడొచ్చు. సో ప్రఫుల్ చేతన్ సాహుకి రిప్లేస్మెంటా అనేది నా పాయింట్ కాదు. ప్రఫుల్ కూడా వన్ ఆఫ్ ది అసర్ట్ ప్లేయర్ అనేది నా పాయింట్. నిన్న జరిగిన మ్యాచ్ లో చేతన్ సాహు అండ్ ప్రఫుల్ ఇద్దరు కలిపి టీమ్ కి కాంట్రిబ్యూట్ చేసిన పాయింట్స్ టోటల్ 5 పాయింట్స్. ఏదైతే చేతన్ లాస్ట్ 2 మ్యాచెస్ కి ముందు ఏదైతే అంతగా సెకండ్ హాఫ్ రాణించలేకపోయాడో అతనికి సబ్స్టిట్యూట్ గా వచ్చిన ప్రఫుల్ అతను ఎక్కడైతే ల్యాక్ అయినాడో అక్కడ పర్ఫార్మ్ చేస్తూ టీమ్ కి కావాల్సిన పాయింట్స్ అయితే సాధించి పెట్టినాడు. సో నేనేం చెప్పాలనుకుంటున్నా అంటే చేతన్ సాహుని ఫస్ట్ హాఫ్ లో అతనికి ఫ్రీడమ్ ఇచ్చి ఎందుకంటే చేతన్ సాహు యాజ్ ఎ థర్డ్ రైడర్ గా అండ్ ఆల్సో డిఫెండర్ గా తెలుగు టైటాన్స్ కి కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. కానీ సెకండ్ హాఫ్ వచ్చేసరికి చేతన్ సాహు ఒక స్టాట్స్ అనేవి అంతగా పాజిటివ్ గా లేవు. సో దీన్ని ఉద్దేశించుకొని ఆ సెకండ్ హాఫ్ లో చేతన్ సాహుకి రీప్లేస్మెంట్ గా ప్రఫుల్ ని తీసుకొచ్చి ఆ టీమ్ ని విక్టరీ వైపు ప్రఫుల్ తీసుకెళ్తాడు అని అయితే నేను అనుకుంటున్నా. మనకి థర్డ్ రైడర్ డిపార్ట్మెంట్ లో ఫస్ట్ ఆశీష్ నర్వాల్ వచ్చినాడు, తర్వాత చేతన్ వచ్చినాడు. అండ్ చాలా మంది ఫ్యాన్స్ ప్రఫుల్ ని స్టార్టింగ్ 7 లో థర్డ్ రైడర్ గా పెట్టుకోవాలి అనేది మెయిన్ అంటున్నారు. సో మీరేమనుకుంటున్నారు? ప్రఫుల్ ని స్టార్టింగ్ 7 లో తీసుకోవాలా, లేదా ప్రఫుల్ ని మనం ఒక స్ట్రాటజీ లాగా వాడి అవతల టీమ్స్ ని ప్రఫుల్ ని ఒక వెపన్ లాగా వాడి ఎప్పుడు రైడింగ్ లోకి దించుతున్నామో అనే ఒక కన్ఫ్యూజ్ స్టేట్ లో పెట్టి ప్రఫుల్ ని మనం ఒక అసర్ట్ లాగా వాడి మన టీమ్ ని విక్టరీ వైపు తీసుకెళ్లాలా? సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి.